ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ముందు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తాత్కాలిక వాయిదా కాకుండా శాశ్వతంగా పెయిడ్ పార్కింగ్ రద్దు చేయాలని మెట్రో ప్రయాణికులు ధర్నాకు దిగారు. నాగోల్ మియాపూర్ మెట్రో పార్కింగ్ ఉచిత పార్కింగ్ ఉండాలని, పెయిడ్ పార్కింగ్ పెడితే సామాన్య ప్రయాణికుల మీద భారం పడుతుందన్నారు. మెట్రో జర్నీ ప్రారంభమై దశాబ్దం కాలేదని, నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ కి గంటల్లో ఇన్ని గంటలు దాటితే ఇంత అని పెట్టడం శోచనీయమన్నారు. మెట్రో అధికారులు ప్రకటించిన పెయిడ్ పార్కింగ్ శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెయిడ్ పార్కింగ్ పెడితే ప్రయాణికులు ఎవరూ మెట్రోను ఉపయోగించరని, మెట్రో చాలా నష్టపోతుందని అన్నారు. అడ్డగోలు ఛార్జీలు పెట్టడం వల్ల సామాన్యులపై భారం పడుతుందని మెట్రో యాజమాన్యంపై మండిపడ్డారు. నాగోల్ మెట్రో ఎక్కే ప్రయాణికుడు తమ ఇంటి నుంచి బయలుదేరి కారో బైక్ వస్తే పెట్రోల్ ఖర్చు అవుతా ఉంది. మళ్ళీ బైక్ పార్కింగ్ చేస్తే 40 రూపాయలు కారుకి, 120 రూపాయలు బైక్ అయితేనే 40 రూపాయలు అంటున్నారు. మళ్ళీ మెట్రో ఎక్కితే 60, 120 రూపాయలు ఛార్జీ అవుతుంది. మళ్ళీ మెట్రో దిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారు 60 రూపాయలు లేదా 80 రూపాయలు అవుతుంది. అంటే ఒక ప్రయాణికుడు 4 రకాల ఛార్జీలు చెల్లించి 5-6 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మెట్రో సంస్థ అట్లనే ఎల్ఎన్టీ ఆలోచన చేసి ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అనేది కొనసాగించాలని చెప్పేసి పెయిడ్ పార్కింగ్ని దీర్ఘకాలికంగా రద్దు చేయాలని చెప్పేసి కోరుతాను. అట్లనే కనీస వసతులు కూడా కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో బాగానే ఇక్కడ శాంతియుతంగా మెట్రో ప్రయాణికులు, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పీవైలు ఆందోళన చేస్తాను. ప్రభుత్వం కానీ ఇక్కడ మెట్రో సంస్థ కానీ ఎల్ఎన్టీ కానీ మరొకసారి పునరాలోచించాలి. తాత్కాలిక వాయిదా కాదు, దీర్ఘకాలికంగా దీన్ని పెయిడ్ పార్కింగ్ అనేది రద్దు చేయాలి.